वो भी 1 किलो दे दो। हाँ। Please. Okay, thank you. Welcome.
పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. కులం, గోత్రం, ఉన్నోడు, లేనోడు, చిన్న పెద్ద అంటూ 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తారు. మాకు మనసు అని ఒకటి ఉంటుంది, అది చాలా చిన్నది. దానికి ఏం కావాలో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. సరే, రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో వసు మెళ్ళో తాలి కట్టి నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను. నువ్వు, నీ డబ్బు, ఈ కిల్లర్స్, అదిగో ఆ పోలీసులు, మీరంతా కలిసి నన్ను ఆపండి, చూద్దాం. రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో. చిచ్చి, పేరుకు మాత్రం రక్షక పట్టులు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. ఎందుకయ్యా మీరంతా? చూస్తారంటే వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు పట్టుకోండి. ఎక్కడ్రా మీ ఫ్రెండ్? పెళ్ళి ఇక్కడ కాదు సార్, ఆ పైన బిర్లా టెంపుల్లో. కాదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. పెళ్లి చార్మినార్లో. ఏంట్రా మజాక్ చేస్తున్నారా? సరే సార్, నిజం చెప్పేస్తున్నాను. పెళ్ళి ఇక్కడే. వాడితో మాటలేమిటి? లోపల పెట్టి 4 తంతి వాళ్ళ నిజం చెప్తారు. అదండ్రా. ఏంటి బాబు, నిజంగానే కొడతారా మా వాళ్ళని? హలో, మాతో పెట్టుకోకు, మా యూత్ సంగతి నీకు తెలియదు. డోంట్ జోక్, ఐఎమ్ సీరియస్. మీ మంచి గోరు చెప్తున్నాను బాబు, స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే గొడ్డల సిరిగిపోతాయి. కమ్ టు గేట్ నెంబర్ 1. నీ విజలకి కుక్క కూడా రాదు. ఇది మా రాజ్యం. చినుకు చినుకు ఒకటై తులకు మరద అవదా గరిక
గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా. ఎక్కడేం చూశారు ఒక్కసారి అక్కడ చూడండి. పావురాలు ఒకటై వలను మోయలేదా. చీమలన్నీ ఒకటై ఎదురు తిరగలేదా. ఈనాటి కుర్రాళ్ళు అంటే ఏదైనా చేస్తారు అంటూ సత్తాని చూపాలి పదరా. చిన్నారి గుండెల్లో పుట్టే ప్రేమంటే పంతాలు పట్టే పెద్దోళ్ళు మారాలి కదరా. లోకులంతా ఏకమైన యువత ముందు ఎంత వారు ప్రేమ కోసం అంటే వారు రక్తమైన పంచుతారు. తమ్ముంటే ఢీకొట్ట మనరా. హలో ఇక్కడ చూడండి. చినుకు చినుకు ఒకటై తుదకు వరద అవదా. గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్యలవదా. ఎర్రాని సూర్యుని ఇంటే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా. గంగల్లే దూకేటి గుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా. ఏకమైన కుర్రకారు ముప్పెనల్లే మురుకుతారు. ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. ఏకమైన కుర్రకారు ముప్పెనల్లే మురుకుతారు. ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. తమ్ముంటే ఢీకొట్ట మనరా. స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దురా అని చెప్పాను, విన్నారా? ఇప్పుడు కొట్టని చూద్దాం. చూస్తారేంటయ్యా, ఫైరింగ్ స్టార్ట్ చేయండి. సార్ వాళ్ళల్లో మా అబ్బాయి కూడా ఉన్నారు సార్. అబ్బాయా డ్యూటీలో చుట్టరికాలేంటయా? వాళ్ళలో మీ అమ్మాయి కూడా ఉంది సార్. ఫైరింగ్ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. స్టూడెంట్సే కదా, వీళ్ల వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారేమో. హె, వాడు కాముగా ఉన్నంత వరకు ఓకే. ఒక్కసారి వాళ్ళు రెచ్చిపోయారో ఇక వాళ్ళని ఆపటం లోపల కూర్చున్న సీఎం వల్ల కాదు, పార్లమెంటులో కూర్చున్న పిఎం వల్ల కూడా కాదు, ఆఖరికి దేవుడి వల్ల కూడా కాదు. బాబు, స్టూడెంట్స్ దెబ్బకి అవతల రాష్ట్రాలకు రాష్ట్రాలే కదిలిపోతున్నాయి. అతను చెప్పేది కరెక్టే. ప్రస్తుతానికి మనం తగ్గితే మనకే మంచిది. కమిషనర్ అయి ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? నాన్న 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డు మీద తాళి కట్టానన్నాను కదా, వాచ్ చూసుకో 11 అయింది. ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాను. ప్రతి ముడికి 1 నిమిషం ఆగుతాను. నీ వల్ల అయితే ఆపుకో. ఒకటి. ఇది బతుకుంటే నా కొడుకున్న మాట వింటు. దీని ముందు చంపేస్తాను. కొడుకని ఇప్పుడు తెలిసిందా? నువ్వు తండ్రివని వాడు అనాలి. డబ్బు మీద ఉన్న మమకారం ఏనాడైనా బిడ్డ మీద కలిగిందా? ఏం చేసుకుంటావయ్యా డబ్బు? చచ్చిన తర్వాత వాడి మీదేసి కాల్చుకుంటావా? ఎంతమందికి అర్థమైంది వాడి ప్రేమ, నీకు మాత్రం కాలే. తండ్రి అట తండ్రి. ఛే, ఊరికే పేలకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావో నిన్ను నేను పోరా. పో. నా మాట వినరా. ప్లీజ్ రా, ప్లీజ్ కమాన్ ఐ సే. రవి, నువ్వు తాళి కట్టు బాబు. రెండు. అన్నా, నా బిడ్డ పెండ్లైతాంది, గుంజుకపోండి.
ఇన్ని రోజులు నిన్ను ఏడిపించినందుకు ఏమీ అనుకోవద్దు. రవి ఇదేంట్రా